he's a content creator, and now see, he went to gym, now he's having this junk food, and it's a 90 days challenge. एक बार इधर लुक देना ऊपर. హలో గైస్, ఈరోజు మన 90 డేస్ ఛాలెంజ్లో డే 6. ఆ చీట్ మీల్ ఎందుకు అయిందో చెప్తా, వీడియో ఎండ్ వరకు చూడండి. ఈరోజు మనది వర్కౌట్ వచ్చేసి లెగ్ వర్కౌట్. మీకు లెగ్ వర్కౌట్ చేసేటప్పుడు కళ్ళు తిరగడం కానీ ఆర్ వామిటింగ్ సెన్సేషన్ కానీ ఆర్ తల తిరగడం కానీ ఏమన్నా అనిపిస్తుందా? ఒకవేళ ఇవన్నీ మీకు అనిపిస్తుంది అని అంటే థింక్ సొల్యూషన్ చెప్తా, వీడియో సేవ్ చేసుకో. యాక్చువల్లీ అందరూ హెవీ వర్కౌట్ వల్ల అనుకుంటారు ఆర్ ఫుడ్ లేకపోవడం వల్ల అనుకుంటారు, బట్ కాదు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఆక్సిజన్. మనం సెట్స్లో బ్రీతింగ్ ఎక్కువసేపు హోల్డ్ చేస్తాం, సో దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ ప్రెషర్ అనేది హైక్ అయ్యి ఆక్సిజన్ లెవెల్ డ్రాప్ అయిపోతాయి. అప్పుడే కళ్ళు తిరగడం లాంటివి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటిదంటే వర్కౌట్ ముందు డీప్ బ్రీత్ తీసుకోండి, అట్లీస్ట్ వర్కౌట్ మిడిల్లోనైనా డీప్ బ్రీత్ తీసుకోండి. మీ బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి చాలు. ఇప్పుడు ఆ చీట్ గురించి మాట్లాడదాం. అమ్మాయిలకి పానీపూరి అంటే పిచ్చి అని తెలుసు, కానీ మరీ ఇంత పిచ్చి అని తెలియదు. ఎందుకంటే జస్ట్ పానీపూరి తినడానికి 8 కిలోమీటర్స్ తీసుకుని వెళ్ళింది నా ఫ్రెండ్. దట్టు నేను వర్కౌట్ చేసి పిచ్చి ఆకలి మీద ఉన్నా, సో నాకు వేరే ఆప్షన్ లేదు, చీట్ అయిపోయింది అది.